అటుకులతోని ఉప్మా చేస్తున్నా. చూడండి, గడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నూనె పోసుకోవాలి. జీలకర్ర వేస్తున్నా, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పచ్చి బఠానీలు, కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటున్నా. ఇగో 2 సార్లు మంచిగా పిసికి తేటగా మురికి పోయే వరకు తేటగా కడుక్కోవాలి. ఇగో ఇట్లా జాలీలో వడగట్టుకోవాలి. పోసుకుంటుంది తాలింపులో. అయిపోయింది. అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. 1 స్పూను నిమ్మరసం వేసుకుంటే పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది.